స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. చంద్రబాబు చేతుల మీదుగా బీఫారం అందుకున్న జీవి ఆంజనేయులు. తనపై అంచెలంచెల నమ్మకంతో వరుసగా 4వసారి వినుకొండ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు జీవి ఆంజనేయులు. క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అన్నారు. ఆదివారం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అభ్యర్థులకు బీఫారం అందజేసిన చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేయాలని వారందరిలో ప్రమాణం చేయించారు. దద్దరిల్లిన అంగులూరు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం అంగులూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘనస్వాతం పలికిన అంగులూరు తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రజలు. అనంతరం ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మెక్కని మల్లికార్జునరావు గారు, అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. హస్తినాపురం బెజవాడ వెంకట నాగేశ్వరరావు గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు గారి సతీమణి గోనుగుంట్ల లీలావతి గారు మరియు నాయకులు. వినుకొండపట్నం మాస్టర్ కాలనీ నందు గొల్లపల్లి వారి పుష్పాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఆశీర్వదించిన వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్ఛార్జి కొంజేటి నాగశ్రీను గారు మరియు మండల పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లకు టీడీపీ అధికారంలోకి రాగానే ఎన్ఎస్పీ కాలనీలో యూనియన్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అవ్వారు ఫంక్షన్ హాల్ నందు ఆదివారం ఆర్ఎంపీ పీఎంపీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ గుర్తింపు కార్డులను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. గతంలో ఏ పార్టీ అయినా ప్రజలకు సేవ చేసే విషయంలో పోటీ వాతావరణం ఉండేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలకు చేయకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి పరిశ్రమలు మరియు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. అనంతరం మాట్లాడుతూ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ మెక్కని మల్లికార్జునరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులపై ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేశారని పదే పదే అంటున్న బల్లా బ్రహ్మనాయుడిని ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నీవు ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాల్లో జీవి అవినీతి పరుడైతే నిరూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ రావు, ఎంఎన్ రావు, జీవి రమణ, వినుకొండ పట్టణ మరియు 5 మండలాల ఆర్ఎంపీ డాక్టర్లు, వినుకొండ ఆర్ఎంపీ వ్యవస్థాపకులు వి గోవిందరావు, వి పున్నారావు, గడ్డ నాగమల్లేశ్వరరావు, ఎన్ వీరాంజనేయులు, పి ప్రసాద్, పోట్లూరి శ్రీనివాసరావు, డి శ్రీనివాసరావు, జి వీరాంజనేయులు, పి నాగమల్లేశ్వరరావు, వీరాచారి, బ్రహ్మానందం, హుస్సేన్, ఎం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఫౌండేషన్ కార్యక్రమాలు ఆపలేదు. అవసరమైతే మాకు పోటీగా చేయాలనుకున్నారే తప్ప ఎప్పుడు కార్యక్రమాలు ఆపండి వాళ్ళకి చేయొద్దని చెప్పిన దాఖలాలు లేదు. ఆ విధంగా హెల్దీగా ఉండేది వాతావరణం. కానీ ఇప్పుడు చూస్తే మామూలు ఆపటమే కాకుండా అదే యథా రాజా తదా ప్రజా అని ఇందాక నరసింహరావు ఏమో అక్కడ చంద్రబాబు గారు, లావు కృష్ణదేవరాయలు గారు, అన్నయ్య గారు, అలాగే మా ఆంజనేయులు గారు మంచి కాంబినేషన్ అని చెప్పారు. అక్కడ సేమ్ కాంబినేషన్ అక్కడ కూడా యథారాజా తదా ప్రజ అని ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి జగన్ ఒకవైపు, ఇక్కడ మరి మీ అందరూ చూశారు ఇక్కడ మన కొండ చుట్టూ స్థలాలు కానీ మరి ఇసుక మాఫియా కానీ ఎన్నో విధాలుగా, ఎందుకంటే ప్రూఫ్స్తో సహా మీ అందరూ చూశారు. ఆ విధంగా ఉన్నటువంటి ప్రభుత్వం నడుస్తుంది. ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి. ఇప్పుడు మన రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ మనం రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మరి కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నప్పుడు చంద్రబాబు గారు రాజధాని నడిబొడ్డులో ఏర్పాటు చేసి మరి ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చి రైతుల కోసం పోలవరం తీసుకొచ్చి ఎన్నో విధాలుగా మరి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం తీసుకొచ్చారు. ఈరోజు మీ అందరూ చూస్తున్నారు, రైతులకి మరి పోలవరం ప్రాజెక్ట్ లేదు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు. మనం ఇప్పుడు అన్ని అరాచకాలు, పైగా ఎక్కడ చూసినా మరి గొడవలో ఉన్నటువంటి అత్యుత్సాహం అభివృద్ధి మీద లేదు. ఎక్కడ చూసినా మనం వినుకొండ చూసిన
మరి వాళ్ళ కార్యకర్తని ఈ రోజుకి ఆ కేసు మరి పక్కన పడేసినటువంటి సన్నివేశం మీ అందరూ చూస్తారు. అటువంటి ప్రభుత్వం ఈరోజు ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి మీరు ఒక్కరే ఆలోచించాలి. పెద్దలు చెప్పినట్టు ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు అభివృద్ధి కోసం చేస్తున్నారు అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అంతేకాకుండా వినుకొండ కోసం ఆంజనేయులు గారికి, రామకృష్ణదేవరాయలు గారికి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అవసరమైతే వ్యక్తిగతంగా కలిసిన తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తూనే ఉంటారు. ఆంజనేయులు గారు చేస్తారు, ఆంజనేయులు గారు లేనప్పుడు వేరే వర్గాలు చేస్తారు. వీళ్ళిద్దరు కాకపోతే ఆయన ఫోన్ చేసి చెప్పి చేపిస్తారు. ఇది వాస్తవం. మనం వాస్తవాన్ని చెప్పుకుందాం. మంచి వ్యక్తులు. ఆంజనేయులు గారు సరే 4 సార్లు పోటీ చేశారు, ఇప్పుడు 5వ సారి పోటీ చేయబోతున్నారు. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎక్కడన్నా గొడవలు ఉన్నాయా? ఎక్కడన్నా తప్పుడు కేసులు ఉన్నాయా? ఎక్కడన్నా ఒక్క రూపాయి అక్కడ సంపాదన ఉందా? తెలుసుని చెప్పమని నేను నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో చదువుతున్న ఆంజనేయులు గారు ఎక్కడన్నా 10 రూపాయలు ఒక దగ్గర పనిచేస్తున్నాను తీసుకున్నాడా అంటే సమాధానం లేదు. పోనీ ఎక్కడన్నా అహంకారంగా ప్రవర్తించాడా అంటే దానికి సమాధానం లేదు. ఇప్పటికే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు అప్పుడప్పుడు ఆంజనేయులు గారి మీద పోయి గొడవ చేస్తుంటారు. ఏమైనా నవ్వుకుంటే ఇక్కడికి పోతా ఉంటారు. అంటే సౌమ్యుడే నా ఉద్దేశం. సరే, ఈయనతో పాటు మరి శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. బ్రహ్మాండమైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, విదేశాల్లో చదువుకొని వచ్చాడు. మరి ఎంత సౌమ్యుడు, ఎన్ని పనులు చేశారు ఈ నియోజకవర్గానికి. పరికపూర్తి నిర్మాణానికి 60 ఏళ్ళ చదువుతులు రావాలి. ఇప్పుడున్న కొంతమంది పెద్ద మనుషులు మేము లేకుండా చేసామని. అసలు నువ్వెక్కడ ఉన్నావు? ఢిల్లీ ఎప్పుడన్నా పోయినావు అక్కడికి? ఈ బ్రహ్మాండమైన వ్యక్తి ఢిల్లీ పోవాలా? కనీసం ఒక లెటర్ లేదండి. ఆయనే బీజేపీ గవర్నమెంట్లో పైన ఉన్నటువంటి వాళ్ళందరూ పట్టుకొని మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అనుమతులు తీసుకొచ్చారు. అది ఈ రోజున ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా అండర్ పాస్ మీకు తెలుసు కదా, పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది అండర్ పాస్. దానికి నేను చేశానంటే అది నా బాధ. నువ్వు చేసింది లేదు, నువ్వు చెప్పుకో. ఎంపీ చేసింది నేను చేశానంటే అట్టండి. కేంద్ర ప్రభుత్వం లేదు, 100% అయ్యి. అదేవిధంగా గొడవకమైన బ్రిడ్జీలు వచ్చింది, PMGSY. అది పక్కాగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. దాంట్లో తీసుకొచ్చారు రోడ్లు. మరి నేషనల్ హైవే 544D దాని నెంబరు. అది పక్కాగా సెంట్రల్ గవర్నమెంట్. ఆయన పార్లమెంట్ సభ్యుడు కాబట్టి కేంద్ర నిధులు తీసుకు